హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలిక. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 47వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. ఎపిసోడ్ పేరు సామి రంగా. రంగా సోమయ్యకు ఫోన్ చేశాడు. రే సోముడు, చిట్టితల్లి వచ్చిందా ఇంటికి అని అడిగాడు. సోమయ్య కంగారు పడుతూ వచ్చిందయ్యా అని చెప్పగానే సరే సరే అంటూ ఫోన్ కట్ చేశాడు రంగా. వెంటనే శ్రావ్య వాళ్ళ తాత ఎవరురా సోము ఫోన్ అని అడిగాడు. మన చిన్నయ్య గారండి, మన చిట్టితల్లి ఇంటికి వచ్చిందా లేదా అని అడుగుతున్నారు అని చెప్పాడు. ఇక అతను శ్రావ్య అమ్మమ్మ వైపు చూస్తూ చిట్టితల్లి ఎప్పుడొచ్చింది, అప్పుడే పడుకుని నిద్రపోతున్నట్టుంది అని అడిగాడు భోజనం చేస్తూ. ఇక ఆవిడ అతని పక్కన కూర్చొని అతనికి కొంచెం చేపల పులుసు వేస్తూ పొద్దునే వచ్చిందయ్యా, ఇదిగో ఇప్పటిదాకా వద్దు వద్దు అంటున్నా కూడా చెట్ల దగ్గర అంతా ఆడుకుంటూ కూర్చుంది, అలసిపోయింది పాపం, ఇప్పుడే పడుకుంది అని చెప్పింది ఆవిడ శ్రావ్య తాతయ్యతోటి. అవునా, ఏంటి దాని మొగుడు ఇంటికి రాడంటనా? పెళ్ళాం గురించి బాగోగులు మాత్రం ఫోన్ చేసి కనుక్కోవటం చేతవుతుంది, ఇంటికి తీసుకువచ్చి వదిలిపెట్టడం మాత్రం చేత కాదా ఆ నీ కొడుకుకి అని కొంచెం కోపంగా చూస్తూ అడిగాడు శ్రావ్య తాతయ్య వాళ్ళ అమ్మమ్మని. నాకేం తెలుసు నీ కొడుకు గురించి, వాడికి నీకంటే పౌరుషం ఎక్కువ, ఇక నేనేం చెప్పాలి వాడిని ఇంటికి రమ్మని. వాళ్ళ అక్క ఏ రోజైతే ఈ భూమి మీద నుండి పోయిందో ఆ రోజే వాడికి ఈ ఇంటి మీదకి మనసు పోయింది. వాడు వద్దు వద్దు అని కొట్టుకొని మొత్తుకున్నా కూడా ఆ చెత్త వదవికిచ్చి పెళ్లి చేశావు నువ్వు. ఇక వాళ్ళ అక్క ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపిందో వాడికి మాత్రమే తెలుసు. వాడి అక్కకి వచ్చిన కష్టమంతా నీ వల్లే వచ్చింది అని వాడికి నీ మీద కోపమయ్యా. ఆ కోపాన్ని నేనెట్ట పోగొట్టాలి చెప్పు? వాళ్ళ అక్క భూమి మీద ఉంటే తను ఎలాగోలా నచ్చచెప్పి మన ఇంటికి పంపిస్తూ ఉండేది. కానీ దానికి కూడా ఈ భూమికి మన ఇంటికి నూకలు చెల్లిపోయాయి కదా. ఏదో నూకలు చెల్లిపోయినట్టుగా పరిగెత్తుకుని పైకి పోయింది. ఈ పసిపిల్ల లాంటి మనసున్న ఈ పిచ్చిదాన్ని, ఈ పిల్లని మనకి వదిలిపెట్టి అంటూ కళ్ళనీళ్ళు అద్దుకుంటూ కూర్చుంది ఆవిడ. సరేలే, ఇప్పుడు మళ్ళా అమ్మాయి గురించి తలుచుకొని నువ్వెందుకు బాధపడతావే, పోయినోళ్ళెటూ తిరిగి రారు కదా, అవున్న వాళ్ళను అన్నా చక్కగా చూసుకో అన్నాడు అతను తింటూ. ఇక తినేసి అయిపోయాక చేతులు శుభ్రంగా కడుక్కొని, సరే నేను 1 గంట పడుకుంటాను, మర్చిపోకుండా నిద్రలేపు. ఈరోజు లైబ్రరీ దగ్గర పంచాయతీ ఉంది, పక్కనూరోళ్ళు మన పొలాల కాడ ప్లాట్లు వేస్తున్నారంట అని ఒక్కటే మన రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారట. ఇక నేను వెళ్ళి దాని సంగతి ఏదో చూసుకోవాలి అంటూ అతను చేతులు కడుక్కొని తుడుచుకొని తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. ఇక శ్రావ్య తాతయ్య అలా రూంలోకి వెళ్ళి పడుకోగానే అమ్మమ్మ మాత్రం అలాగే తన గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఆ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని, రంగా ఎందుకురా అయ్యా నీకు ఇంత కష్టం, ఇంత చిన్న వయసులో అనుకుంటూ గతం గురించి తలుచుకుంటూ ఒకసారి అప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. నిండు పున్నమి రాత్రి పెరట్లో కూర్చొని శ్రావ్య అమ్మ నిండా 18 ఏళ్ళు కూడా లేవు. శ్రావ్య తాతయ్య తెచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకోను అని ఒక్కటే గొడవ పెడుతూ ఏడుస్తూ కూర్చుంది. రంగా అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వేడవకు, నేను నాన్నకి చెప్పి ఎలాగోలా నచ్చచెప్పి బావ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావు అని అంటున్నాడు ఆ చిన్న రంగాగాడు. అప్పుడే రంగా నాన్న అక్కడికి వచ్చి, ఎవరినిరా వెతుక్కుని తీసుకొస్తానంటున్నావు, వీడినేనా అంటూ ఒక అతన్ని చేతులు వెనక్కి విరిచికట్టి శ్రావ్య తల్లి కాళ్ళ మీదకు పడేలాగా నెట్టేశాడు. ఒక్కసారిగా శ్రావ్య తల్లి అక్కడి నుండి లేచి అదిరిపడింది. పెద్దగా, నాన్న ఏంటిది, ఆయన ఎందుకు అలా కట్టేశారు అంటూ అతను భుజం పట్టుకోబోయింది. వెంటనే రంగా నాన్న, బుజ్జి తల్లి అంటూ పెద్దగా అరుస్తూ, ఆగు అక్కడే, వాడిని ముట్టుకొని నీ చేతులు మలినం చేసుకోకు, ఇంకా ఇప్పుడే వాడి గురించి తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదంటే నీ జీవితం ఏమైపోయేదో తెలుసా అని అన్నాడు అతని వైపు కోపంగా చూస్తూ శ్రావ్య వాళ్ళ తాతయ్య. అప్పుడే శ్రావ్యకి పెళ్లి నిశ్చయమై శ్రావ్య తల్లికి పెళ్లి నిశ్చయమైన ఇంటివారు వచ్చి, ఏంటి రాఘవయ్య నువ్వు చెప్పే మాటలు, ఎవరి అబ్బాయి, ఎందుకు కట్టుపడేశారు అని అతని వైపు చూస్తూ అడిగాడు అతను. రాఘవయ్య వారి చేతులు పట్టుకుని, తప్పైపోయింది, మన్నించండి బావగారు, నా కూతురు చిన్న వయసులో తెలియక ఈ చిత్తకార్తె కుక్కను ప్రేమించింది, వీడికి ఇప్పటికే పక్కన 10 ఊర్లలో పెళ్ళాలున్నారు, ఊరికి ఒకరిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత వాళ్ళని రంగసానుల ఇంటికి అమ్మేస్తున్నాడంట వీడు. నిన్న పంచాయతీలో ఒక తండ్రి పాపం వచ్చి మొత్తుకున్నాడు ఇతని ఫోటోను చూపించి,
నా కూతుర్ని అన్యాయం చేశాడు, ఇతనిప్పుడు మీ ఊర్లో ఉంటున్నాడు, ఎలాగైనా మాకు న్యాయం చెప్పించండి అంటూ అని అనబట్టి నేను వాడి గురించి కూపీలాగాను. అప్పుడు కానీ తెలియలేదు వాడు నా ఊర్లో నా కూతురికే వల వేశాడు అని, వాడి మాయలో దింపేసుకున్నాడు అని. నిజంగా నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే నేను అసలు మీకు చెప్పకుండా నా కూతురితో మీ అబ్బాయికి పెళ్లి కుదిర్చేవాడిని కాదు బావగారు అని అతని చేతులు పట్టుకొని రంగా నాన్న బతిమలాడాడు. శ్రావ్య తల్లి మరియు రంగా అలాగే అతని వైపు చూస్తూ నిలబడిపోయారు. అప్పుడే పోలీసులు వచ్చి అతన్ని పట్టుకొని ఇన్నాళ్ళకి దొరికాడు చెత్త వెధవ అంటూ తీసుకొని వెళ్ళబోతుంటే శ్రావ్య తల్లి పోలీసుల దగ్గరికి వెళ్ళి అడ్డుపడింది. ఇక ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ మొత్తం ఫొటోస్తో సహా ఆమెకు చూపించి, ఇతను మామూలు వాడు కాదమ్మా, చాలా చండాలుడు, ఇక్కడ మాత్రమే కాదు పక్క ఊరి రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిల్ని కూడా మోసం చేసి వంచించి ఇక చల్లగా జారుకుంటాడు. ఇంక నయ్యం, మీకు ఇంకా కొద్దిగా సమయంలోనే వీడి గురించి బయటపడింది, లేదంటే వీడు కన్నేసిన ప్రతి ఒక్క అమ్మాయికి కడుపు చేసి ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డతో వాళ్ళు అల్లాడిపోతున్నారు అని పోలీసు చెప్పగానే ఇక ఒక్కసారిగా శ్రావ్య తల్లి ఏమి మాట్లాడకుండా మౌనంగా వెనక్కి నడిచింది. ఇక పోలీసులు శ్రావ్య తల్లి ప్రేమించిన అతన్ని ఈడ్చుకుని వెళ్ళిపోయారు అక్కడి నుండి. శ్రావ్య తల్లి అక్కడికక్కడికి కళ్ళు తిరిగి పడబోతుంటే వెంటనే రంగా మరియు పక్కనే ఉన్న కొంతమంది జాగ్రత్తగా తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టారు. అలా మంచం మీద పడుకొని ఉంటే రంగా వెంటనే పక్కన ఊరి వైద్యుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకువచ్చాడు. అతను ఆమె చెయ్యి పట్టుకొని కొంచెం అనుమానంగా, రాఘవయ్య గారు కొంచెం పక్కకి వస్తారా అని అడిగాడు పైకి లేస్తూ. రాఘవయ్య భయపడుతూ, ఏంటయ్యా, ఏంటి చెప్పు, పర్లేదు పక్కకెందుకు, ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పు, ఇక్కడ ఎవరూ పరాయి వాళ్ళు లేరు, అందరూ మా వాళ్ళే అని అతనిని అడగగానే ఆ డాక్టర్ గారు చేతులు నలుపుకుంటూ, మన్నించండి రాఘవయ్య గారు, తప్పుగా అనుకోకండి, నేను అసలు ఈ సమయంలో ఈ వార్త చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, మీ అమ్మాయి ఇప్పుడు 2 నెలల గర్భవతి అండి అని చెప్పేశాడు అతను. ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా షాక్ అయిపోయి అలాగే నిలబడిపోయారు. ఇక శ్రావ్య తల్లికి కుదిర్చిన సంబంధం వాళ్ళు రాఘవయ్య వైపు చూస్తూ నమస్కారం పెడుతూ, మమ్మల్ని కూడా మన్నించండి రాఘవయ్య గారు, ఇక మేము వెళ్ళి వస్తాము, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడి నుండి ఇక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. రాఘవయ్యకి అర్థమైపోయింది ఆ పెళ్లివారు వాళ్ళ నుండి సంబంధం తెంపేసుకున్నారు అని. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఊరిలో ఇంతవరకు తలదించుకున్నదే లేదు అతను. 10 ఊర్లకి సర్పంచ్ అతను. ఈ గ్రామాల మొత్తాన్ని చూసుకున్నానని గర్వపడుతున్నా, కానీ నా కూతుర్ని మాత్రం చూసుకోలేకపోయాను, అది నా దురదృష్టం, ఓటమి అంటూ ఒక్క నిమిషం కూలబడబోయి వెంటనే పక్కనే ఉన్న బంట్రోతికి చెప్పి, రేయ్, మన పాత ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాచ్మెన్ కొడుకున్నాడు కదా, వాణ్ణి తీసుకురాపో అని గట్టిగా కేకేసి చెప్పాడు. 10 నిమిషాల్లో అతడిని తీసుకువచ్చి అక్కడ నిలబెట్టారు. అతను శ్రావ్య వైపు అలాగే చూస్తూ నిలబడిపోతే, రేయ్, నా కూతుర్ని చేసుకోవటం నీకు ఇష్టమేనా అని అడిగాడు అతని వైపు చూస్తూ. అతను ఒక్కసారిగా తల గోక్కుంటూ, అయ్యా అయ్యా అంటే అది అమ్మాయి గారు మన కంపెనీ దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను చూస్తూ ఉండిపోయేవాడిని, అప్పుడు ఆమె దేవతలాగా అనిపించేవాళ్ళు, అందుకని చూశానయ్యా, నా తప్పేం లేదు ఇంకా, కానీ ఇప్పుడు ఆ దేవతకి మైలంటింది కదయ్యా, అది తెలిసి నేనెలా పెళ్లి చేసుకుంటాను అని నసిగాడు వాడు. సరే అయితే నీకు పక్క ఊర్లో ఉన్న రోడ్డు మీద ఒక ఫ్యాక్టరీ కట్టిస్తాను, అది కూడా ఇదిగో దాని కడుపులో పుట్టబోయే పిల్లకి రాసి పెడతాను, నీకు నెలకి జరుగుబాటయ్యే ఖర్చులన్నీ నేనే పంపిస్తూ ఉంటాను, ప్రతి నెలలో నీకు దీనికి ఓకే అంటే దానిని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు నేను కుదిర్చిన ముహూర్తంలోనే నువ్వు సిద్ధంగా ఉండాలి, లేదు కాదు కూడదంటే పర్లేదు, ఇక్కడి నుంచి నడిచేసేయి, నేను వేరే వాడిని చూసుకుంటాను అన్నాడు ఎంతో ధీమాగా రాఘవయ్య అతనిని చూస్తూ. వెంటనే రంగా చిన్నపిల్లాడైనా కూడా, నాన్నగారు, మన అక్క మనిషి, నాన్నగారు మీరేంటి బిజినెస్ అనుకుంటున్నారా ఏంటి, ఆమెను బేరం పెట్టేస్తున్నారు అని కోపంగా అడిగాడు. వెంటనే రంగా వైపు చూస్తూ రాఘవయ్య, రేయ్, నువ్వింకా చిన్నపిల్లాడివి, నీకు ఇవన్నీ ఏం తెలియదు, లోపలికి వెళ్ళిపో అని అరిచాడు. రంగా ఏడుస్తూ, వద్దు నాన్నగారు, వద్దు వద్దు, ఇతను పెళ్లి చేసుకున్నా కూడా అక్కని ప్రేమగా చూసుకోడు నాన్నగారు, అయినా కూడా అక్కిష్టం లేకుండా పెళ్లి జరిపించొద్దు అని ఏడుస్తూ అక్క దగ్గరికి వెళ్ళి, అక్కా లే అంటూ ఆమెని తడుతూ ఉన్నాడు రంగా. చిన్నపిల్లాడు వాడు. ఎంత తట్టినా కూడా కొంచెం సేపటికి శ్రావ్య తల్లి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తన నాన్న వైపు చూసింది. వెంటనే శ్రావ్య తల్లి, ఎందుకే
ఇలాంటి పని చేశావు? ఇప్పుడు నీ జీవితం ఏమైపోతుందో తెలియట్లేదు అని ఏడుస్తూ ఆమెను పట్టుకుంది. శ్రావ్య తల్లి తన నాన్న దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారిని నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నాను నానా అని చెప్పింది. అలా శ్రావ్య తల్లికి ఇప్పుడు ఉన్న శ్రావ్య తండ్రికి పెళ్లి జరిగిపోయింది. కానీ రంగా మాత్రం కోపంగానే ఉన్నాడు శ్రావ్య తాతయ్య మీద. ఆ రోజు అక్కతో పాటు రంగా కూడా ఈ ఇంటిని వదిలి అతని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు మొదలు రంగా ప్రతిరోజు తన బావ అక్కని పెట్టే కష్టాలు చూస్తూ కోపంతో పెరిగాడు. రోజు రోజుకి నాన్న మీద కోపం, బావ మీద కసి ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు అతనికి. అంతలో చిట్టి తల్లి పుట్టింది. ఆ రోజు బావని తీసుకురావడానికి వెళ్ళిన రంగా రంగనాయకతో శ్రావ్య తండ్రి అంటున్నా వినకూడని మాటలు విన్నాడు. హాయ్ గైస్, ఇక్కడితోటి 47వ ఎపిసోడ్ అయిపోయింది. మరి రంగనాయకి మరియు శ్రావ్య తండ్రి ఏం మాట్లాడుకుంటే విన్నాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక మనం 48వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, రంగనాయకి ఒడిలో పడుకున్న శ్రావ్య తండ్రి, మన కూతురి జాతకం బాగుంది కాబట్టే నా పెళ్ళానికి కూడా కూతురు పుట్టింది. ఇప్పుడు దానిని తీసుకువచ్చి నీ కూతురు అని ఇక్కడే పెంచేసుకో. దానికి ఒక 6-7 రాగానే నేను నీకు అప్పచెప్పేస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే రంగనాయకి నవ్వుతూ, అవునయ్యా, నీ పెళ్ళం భలే చక్కగా ఉంటది, దానికి పుట్టిన పిల్ల ఇంకా ఎంత చక్కగా ఉంటుందో. ఇక నా వ్యాపారానికి నాకు తిరుగు ఉండదు. నా కూతురు కూడా ఈ లొంపిలోకి దిగకుండా మహారాణిలాగా బతకచ్చు. నా కూతురికి ఒక పట్నం కుర్రాన్ని చూడు బాయా అని దీర్ఘాలు తీస్తూ కులుకులు వలకపోస్తూ ఆ రంగనాయకి శ్రావ్య తండ్రి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది. ఇక ఆ మాటలు రంగా చిన్న హృదయంలో ముద్రించుకుపోయాయి. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిసారి రంగా శ్రావ్య నాన్నగారు రంగనాయకి దగ్గర వెళ్ళినప్పుడల్లా కాపలాగా ఇంటి దగ్గర రావటం, అతను తూలుతూ పడిపోతుంటే జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవటం, ఇక రంగాకి ప్రతిరోజు పని అయిపోయింది. అలా వస్తూ పోతూ ఉన్నప్పుడు రంగనాయకి కూతురు రంగా మీద మనసు పడిపోయింది. రోజు రంగా వచ్చే సమయంలో గబగబా వరండా బయట కూర్చొని తనకి సంగీతం మాస్టర్ నేర్పించే సంగీతం నేర్చుకుంటూ, సంగీతం మాస్టరు సామి రారా అని పాడుతూ ఉంటే ఆ పిల్ల మాత్రం రంగా వచ్చినప్పుడల్లా సామి రంగా అని పాడుతూ ఉండేది. రంగాకి ఒళ్ళు మండిపోయేది. కోపంతో ఇంటికి వచ్చిన రంగాకి శ్రావ్య చిట్టి చేతులతో మామయ్య అంటూ అల్లుకుపోయేది. పరిగెత్తుకుంటూ వచ్చి శ్రావ్యకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు రంగా 10వ క్లాస్ చదువుతున్నాడు. తన పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటున్నప్పుడల్లా శ్రావ్య కూడా కొన్ని పుస్తకాల ముందేసుకుని రంగా పక్కన కూర్చొని మామయ్య, నేను కూడా బాగా చదువుకుంటాను నీలాగే అని చెప్తూ ఉండేది ఆ చిట్టి పిల్ల. అలాగా శ్రావ్య చిన్నతనంలో మామయ్యతోటి చాలా అంటే చాలా కలిసిమెలిసి చక్కగా తన పక్కన కూర్చొని అన్ని పుస్తకాలు చదువుతూ ఉండేది. అప్పుడు రంగా శ్రావ్య వైపు చూస్తూ, చిట్టి తల్లి, నువ్వు నాలాగా కాదు, నాకంటే ఇంకా బాగా చదువుకోవాలి. ఈ ఊరికి కాబోయే కలెక్టర్ అమ్మ నువ్వే అని చెప్పాడు. అప్పుడు నేను ఒక పని చెప్తాను, చేస్తావా అని అడిగాడు. ఏం చేయాలి మామయ్య అని శ్రావ్య చిట్టి చేతులతో తను రాసిచ్చిన పలక మీద రుద్దుతూ అడగగానే, ముందు మీ నాన్నని బొక్కలో తోయాలి అని అన్నాడు రంగా. అయ్యో నా సామిరంగా, మా నాన్న చిన్న బొక్కలో ఎలా దూరుతాడు మామయ్య అని అంది శ్రావ్య చిట్టి చిట్టి మాటలు మాట్లాడుతూ. రంగా ఒక్కసారిగా పెద్దగా నవ్వేస్తూ ఆ ఎదురుగా ఇంటి గుంజకి ఉన్న బొక్కని చూస్తూ, చిట్టి తల్లి, నేను చెప్పేది ఈ బొక్కలో కాదే, మీ తాత పంచాయతీ పెడతాడే, పెట్టినాక దొంగల్ని తీసుకువెళ్ళి జైల్లో పడేస్తాడు కదా చూడు, ఆ బొక్కలో అన్నాడు. వెంటనే శ్రావ్య కళ్ళన్నీ పెద్దగా చేసుకుంటూ, జైలుకు కూడా బొక్కలుంటాయా మామయ్య అని అడిగింది. ఇక శ్రావ్య, సరే చిట్టి తల్లి, నిన్ను అమ్మ పిలుస్తుంది, వెళ్ళు, నేను చదువుకోవాలి, ఇదిగో నువ్వు వీటన్నిటిని రేపొద్దున లోపల నాకు అప్పచెప్పేసేయాలి నేర్చుకొని అని అక్కడి నుండి పంపించేశాడు. తనని చదువుకోనివ్వట్లేదు అనుకున్న రంగా. శ్రావ్య వెంటనే చిట్టి చిట్టిగా నడుస్తూ అక్కడి నుండి తన పుస్తకాలు పలక తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మ ఇంట్లో వేడివేడిగా బూరెలు చేస్తూ ఉంటే వాటిని చూస్తూ వంటగది గడప దగ్గర అరుగు మీద కూర్చుని రంగా రాసిచ్చిన వాటిని చదివేస్తూ వాళ్ళ అమ్మకి పైకి అప్పచెప్పుతూ కూర్చుంది. ఇక వాళ్ళమ్మ వెంటనే, చిట్టి తల్లి, వీటిని రంగాకిచ్చిరాపో అంటూ ప్లేట్లో ఒక 5 బూరెలు పెట్టి ఇచ్చి పంపించింది. వెంటనే ఆ ప్లేట్ తీసుకుని శ్రావ్య పట్టుకుని మామయ్య అంటూ మామయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రంగా, సామిరంగా అని పిలవగానే రంగా కోపంగా చిట్టి తల్లి వైపు చూస్తూ, ఏయ్
నిన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు. నేను నిన్ను పిలవలేదు మామయ్య. ఏదైనా మంచిగా విచిత్రంగా లేదంటే సంతోషంగా అలా ఉన్నప్పుడు నా సామిరంగా అని తాతయ్య అప్పుడప్పుడు అంటూ ఉంటాడు కదా, అలాగే నేను కూడా ఇప్పుడు అన్నాను అంతే. నిన్నేమీ లేదు, నిన్ను అనలేదు మామయ్య అని శ్రావ్య నవ్వుతూ వాళ్ళ మామయ్య ముందు నిలబడింది, వాళ్ళ అమ్మ ఇచ్చిన బూరెల ప్లేట్ పట్టుకొని. బాగా లాజిక్లు మాట్లాడుతున్నావు కదా, తెలివి మీరిపోయావే నువ్వు అంటూ ఆ ప్లేట్ని అందుకుని బూరెలు తింటూ, సరే గాని ముందు నువ్వు నేను నీకు రాసిచ్చినవి రేపటికల్లా చెప్పకపోతే అప్పుడు చెప్తా నీ పని అన్నాడు శ్రావ్య వైపు చూస్తూ రంగా. వెంటనే శ్రావ్య కళ్ళు మూసుకుని, రేపటిదాకా ఎందుకు మామయ్య, ఇప్పుడే చెప్పేస్తాను అంటూ చేతులు కట్టుకొని గడగడ రంగా రాసిచ్చినవన్నీ చెప్పేసింది. ఇక రంగా అలాగే నోరు తెచ్చుకొని, ఏంటి బట్టి పట్టేస్తున్నావా, బట్టి పట్టి చెప్తున్నావా అని అడిగాడు. శ్రావ్య కళ్ళు తెరిచి, బట్టి పట్టా అంటే నేనేమి మట్టిని పట్టుకోలేదు, పలక బలపం మాత్రమే పట్టుకుని 15 సార్లు చదువుకున్నాను, ఇక నాకు అవి నా మైండ్లోకి వచ్చేశాయి, ఇలా చెప్పేశాను అని చెప్పింది. రంగా ఇక తల కొట్టుకుంటూ, చిట్టి తల్లి, నాకు 10వ క్లాస్ పరీక్షలు అంటే అవి చాలా పెద్ద పరీక్షలు, దీనిలో మార్కులు రాకపోతే నోట్లో ఊస్తారు ఊర్లో వాళ్ళంతా, ముందుగా మీ తాతయ్య ముందు నా పరువు పోతుందే అని అన్నాడు. అప్పుడు శ్రావ్య రంగా వైపు వింతగా చూస్తూ, వాళ్ళు నోట్లో ఊస్తుంటే నువ్వు నోరు తెచ్చుకుని ఎందుకుంటావు మామయ్య, అయినా కూడా తాతయ్య కూడా వాళ్ళు అలా చేస్తే వాళ్ళని ఇరగ కొడతాళ్లే అంటూ ఏడుపులు మొదలుపెట్టేసింది. రంగా నిజంగా శ్రావ్య వైపు ఇంకా కోపంతో చూస్తూ, అక్క దీన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తావా లేదంటే నేనెళ్ళి మిద్దె మీదకి వెళ్ళి చదువుకోమంటావా అని అరిచాడు. అప్పుడే శ్రావ్య నాన్న ఇంటిలోకి వచ్చాడు. ఇంటిలోకి రావడంతో శ్రావ్య వైపు కోపంగా చూస్తూ, ఏంటే ముదృష్టపుదానా, అప్పుడు ఏడుపు మొదలుపెట్టావా, ఈరోజు ఎవరి కొంపలు ముంచడానికి ఏడుస్తున్నావు, పావతలికి అని అరిచాడు శ్రావ్యని చూస్తూ. శ్రావ్య వాళ్ళ నాన్న రాగానే ఒక్క నిమిషం శ్రావ్య భయంతో వెంటనే రంగా వెనుకకు వెళ్ళి నిలబడిపోయింది. శ్రావ్య తండ్రి రంగా వైపు కోపంగా చూస్తూ, వీడొకడు, నీకు తోడు ఈ ముదృష్టపోడు ఒకడు ఇంట్లో తయారయ్యాడు, ఇద్దరు ముదృష్టపు గొట్టులను ఇంట్లో పెట్టుకుని ఆ చండాలపది నాకు తగిలించింది, ఏం చేసి వస్తుంది మీ అమ్మ ఇంట్లో తగలబడి అంటూ వంటగదిలోకి వెళ్ళాడు అతను కోపంగా. వెంటనే శ్రావ్య వాళ్ళమ్మ అతను రాగానే కట్టెలను పొయ్యిలలో నుండి బయటికి లాగుతూ నీళ్లు చల్లేసి నూనె పక్కకు పెట్టి పక్క పొయ్యి మీదకి మార్చి పెట్టేసింది. ఏంటే పిండి వంటలు వండి పెడుతున్నావు, మరలా ఎవరిని పెళ్లి చేసుకోవటానికి, నీకు నేనొక్కనే సరిపోవటం లేదా అని అడిగాడు కోపంగా. ఆమె ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా అక్కడ ఉన్నవన్నీ గబగబా సర్దేసింది. ఇక వాడు వెంటనే 5 నిమిషాల్లో నీళ్లు పోసుకొని రా రూంలోకి అని అన్నాడు ఆమె వైపు చురచురా చూస్తూ. వెంటనే శ్రావ్య అమ్మ ఏమీ మాట్లాడకుండా మధ్యగదిలోకి వచ్చి, రంగా రంగా చిట్టి తల్లిని తీసుకుని బయట కూర్చోపో, నేను అంతలోపల నీళ్లు పోసుకుని వస్తాను, నువ్వు చిట్టి తల్లి ఇద్దరు త్వరగా ఇదిగో ఈ అన్నం తినేసేయండి అంటూ 2 ప్లేట్లలో పెట్టి ఇద్దరికీ ఇచ్చేసింది. రంగాకి శ్రావ్య నాన్నని చూస్తే పిచ్చ కోపం వస్తుంది. ఎందుకక్క బావకి భయపడుతూ ఉంటావు, ఆయన వస్తాడు నిన్ను మరియు చిట్టి తల్లిని తిడతాడు, నన్ను తిట్టినా పర్లేదు నేను అసలు పట్టించుకోను, కానీ మిమ్మల్ని తిడితే ఎందుకు ఊరుకోవాలి అక్క, అసలు నాన్నకి చెప్పొచ్చు కదా అని అన్నాడు కోపంగా రంగా. ఆమె నవ్వుతూ, రంగా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే సమయం కాదు రంగా, నాకంత ఓపిక కూడా లేదు, దయచేసి ముందు నువ్వు ఈ అన్నాన్ని తినేసి చిట్టి తల్లికి కూడా కొంచెం తినిపించు అంటూ త్వరగా దండం మీద ఉన్న చీరని తుండుని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఇక చిట్టి తల్లి అమ్మ అలా స్నానం చేయడానికి వెళ్ళిపోగానే చక్కగా స్నానం చేసి తల తుడుచుకుంటూ 2 నిమిషాలు బయటికి వచ్చేసింది. రంగా అప్పటికే ఇక చిట్టి తల్లికి నిద్ర రావడంతో కొంచెం పడుకోబెట్టయ్యా మంచం వాల్చి, నీకు కూడా నిద్ర వస్తే పడుకో, రేపొద్దున చదువుకుందు గాని అంటూ ఆమె తలలో కొన్ని పక్కనే ఉన్న మల్లెపూలను తుంచి పెట్టుకుంది. రంగా ఇష్టం లేకపోయినా కష్టంగా, సరే అక్క నేను కొంచెంసేపు చదువుకుని పడుకుంటాలే అంటూ చిట్టి తల్లికి మంచం వేసి పడుకోబెట్టేశాడు. ఆమెను జో కొడుతూ ఒక చేత్తోటి మరొక చేత్తో పుస్తకం పట్టుకుని అలాగే చదువుకుంటూ కూర్చున్నాడు. పక్కనే సావిడి దగ్గర ఉన్న లైట్ వెలుతురు పడుతూ ఉండగా దానిని చూస్తూ. ఇక శ్రావ్య తల్లి పరుగున లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే ఇంటి తలుపును కొంచెం దగ్గరగా వేసేసింది. ఇక ఇంటి లోపల లైట్లన్నింటినీ ఆపేసి ఆమె భర్త ఉన్న రూంలోకి చిన్నగా వెళ్ళింది. అతను చొక్కా విప్పి పడుకుని, ఏంటే రమ్మంటే ఇంతసేపు చేశావు, నీ దగ్గరికి రావాలంటే ఇదే నాకు పెద్ద చిరాకు, ఎవరైనా మొగుడెప్పుడొస్తాడా అని గుమ్మం ముందు ఎదురు చూస్తూ కూర్చోవాలి,
కానీ నువ్వు మాత్రం ఆ వంట ఇంట్లో పడి ఎప్పుడు జిడ్డు మొహం వేసుకొని కూర్చొని ఉంటావు. నేను వచ్చినా కూడా ఇదిగో ఇలా అరగంట తర్వాత నిక్కుతూ నిలుగుతూ వస్తావు. నాకు నిన్ను చూస్తుంటేనే చిరాకు, ఒళ్ళు మంట. అయినా నా కర్మ గాని ఈ 3 రోజులు ఆ రంగనాయకి దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నా. లేదంటే నీ మొహం ఎవడు చూస్తాడే అంటూ విసురుగా ఆమె చెయ్యి పట్టుకొని మీదకి లాక్కున్నాడు ఆ శ్రావ్య తండ్రి. ఆమె ఒక్కసారిగా అతని మీదకి పడిపోయింది. వెంటనే ఆమెని మంచం మీదకి తిప్పి పడుకోబెడుతూ ఒక్క క్షణంలో ఆమె ఒంటి మీద ఉన్న చీరతో సహా అన్నిటినీ లాగి పక్కకి పడేశాడు అతను చాలా దురుసుగా. శ్రావ్య తల్లి ఇక ఏమీ మాట్లాడకుండా ఆమె 2 చేతులు ఆమె ఎదురుగా అడ్డు పెట్టుకుంది. ఆమె అలా ఎదురుగా అడ్డు పెట్టుకుంటే, ఏంటే నేనేమి నువ్వు పెళ్లికి ముందు కులికిన నీ ప్రియుణ్ణి అనుకుంటున్నావా ఏంటి? ఇలా అడ్డు పెట్టుకుంటున్నావు నీ చేతుల్ని? నేను నీ మెడలో తాళి కట్టిన మొగుణ్ణి, తీ చేతులు అంటూ ఆమె చేతుల్ని గట్టిగా పక్కకి మంచం కేసి అదిమి పెట్టేశాడు. ఇక ఆమె మీదకి వస్తూ ఆమెకి ఇష్టం ఉందా లేదా అని కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేకుండా పశువులాగా ఆమె మీద పడిపోయాడు శ్రావ్య తండ్రి. హాయ్ గైస్, ఈ రోజుతోటి మనకి 48వ ఎపిసోడ్ కూడా అయిపోయింది. మీకు ఈ సిరీస్ నచ్చింది కదా? మరి ఇప్పుడు శ్రావ్య చిన్నప్పటి రోజులు బాగున్నాయా? దీనిని కొంచెం పూర్తిగా వివరంగా రాయమంటారా? లేదంటే ఫ్లాష్ బ్యాక్ మాకు అంతగా అవసరం లేదు, ఫాస్ట్గా ముగించండి అని చెప్తారా? మీరే చెప్పండి. ఏ సంగతి మీరు చెప్తే దీనిని నేను క్లుప్తంగా ముగించాలా లేదంటే ఇంకొంచెం ఎక్కువ రాయాలా అనేది ఆలోచిస్తాను. వద్దు అంటే ఆమె ఫ్లాష్ బ్యాక్ చాలా అంటే చాలా తక్కువగా రాసేసి పూర్తి చేస్తాను. సో మీకు ముందే చెప్తున్నాను కదా, ఏ రోజుకి ఆ రోజు నేను 2 ఎపిసోడ్స్ రాసుకుని మీకు వాయిస్ ఇస్తున్నాను. యూట్యూబ్లో చూసే వాళ్ళైనా లేదా లిపిలో చదివే వాళ్ళకైనా ఇదే చెప్తున్నాను నేను. నాకు ఏ సంగతి మీరు కామెంట్లో చెప్పండి. ఈ ఫ్లాష్ బ్యాక్ని నేను ఫాస్ట్గా ముగించాలా ఇంకొంచెం వివరంగా రాయాలా అనేది. సరే గైస్, నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు అలా చేయటం వల్ల నా ఛానల్కి మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దామా? బాయ్.